విచారణలో సియా అసలు కేతన్ ని ఎందుకు చంపింది, సియా చేతన్ కలిసి కేతన్ ని ఎందుకు హతమార్చారు, వీటన్నిటికీ ప్రశ్నల మీద ప్రశ్నలు కుప్పిస్తే సియా ఒక్కదానికొకటి ఆన్సర్ చేసింది. ఈ ఆన్సర్స్ అన్ని కూడా విన్న వారిని ఆశ్చర్యపోయేలా చేసే ఇలాంటి కారణాలతో ఒక అమాయకపు మనిషిని పొట్టన పెట్టుకుంటారా అని తెలిసిన వాళ్ళంతా దీని మీద అయితే స్పందిస్తూ ఉన్నారు. ఇక విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించింది సియా గోయల్. కేతన్ ను హతమార్చడం వెనుక 3 ప్రధాన కారణాలని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ లో. ఇక చేతన్ చౌదరిని ప్రేమించటం సియా మొదటి కారణంగా చెప్పింది. చేతన్ ని తాను ప్రేమించటం వల్ల కేతన్ ను అడ్డు తప్పించుకోవటం. ఇక రెండో విషయం, కేతన్ కి జుట్టు పలుచుగా ఉందనేటువంటి కారణంతో కేతన్ తనకు నచ్చలేదు. ఇక మూడో అంశం, కేతన్ కి స్వల్పంగా నత్తి ఉంది. అంటే తాను మాట్లాడేటప్పుడు కొంచెం ముందర కొంచెం తటపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ మూడో కారణం, కేతన్కు ఉన్నటువంటి నత్తి సియాకు నచ్చలేదు. ఇటువంటి 3 కారణాలతో సియా ఇటువంటి దారుణానికి ఒడికట్టినట్లుగానైతే తాను ఇన్వెస్టిగేషన్ లో చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో వెలుగు చూసినటువంటి సియా నుంచి వచ్చినటువంటి ఇటువంటి ఆన్సర్స్ ఇప్పుడు షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది సియా గోయల్. కేతన్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, ఎందుకు చంపాల్సి వచ్చింది, కేతన్ ని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, మరి అలాంటి సందర్భంలో నువ్వు ఎందుకు మరి పేరెంట్స్ కి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వీరందరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నువ్వు కేతన్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది, దీనికి బదులు నువ్వు ముందుగానే మీ ఇంట్లో దీనికి నీకు ఇష్టం లేదనేటువంటి విషయాన్ని చెప్పి ఈ పెళ్లిని ఆపి ఉండొచ్చు కదా, కేతన్ ను ఎందుకు చెప్పావు, ఇటువంటి మనందరి మనసులో మెదులుతున్నటువంటి ఇటువంటి ప్రశ్నలన్నింటినీ పోలీసులు సియా ముందలుంచారు. ఇక సియా ముందలుంచినప్పుడు సియా వీటన్నిటికీ చెప్పినటువంటి ఆన్సర్స్